మార్కెట్ అన్నారు, బజార్ అన్నారు. మస్జిద్ అన్నిటికంటే మంచి ప్రదేశము ఎందుకయ్యింది, మార్కెట్ అన్నిటికంటే చెడ్డ ప్రదేశము ఎందుకయ్యింది అంటే వ్యాఖ్యాతలు ఏమంటారంటే, మస్జిద్లో ఏకేశ్వరోపాసన దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. నేను నా బయాన్ స్టార్ట్ చేసేటప్పుడు మస్జిద్ నుండే స్టార్ట్ చేశాను. ఎవరైతే మస్జిద్లో సమావేశం అవుతారో, వమస్తమా ఖౌమన్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లా, ఎవరైతే మస్జిద్లో సమావేశం అవుతారో అల్లాహ్ మాటలు వినటానికి అల్లాహ్ ఏం చేస్తారు, వారిపై 4 బహుమతులు చెప్పాను. 5వ బహుమతి మస్జిద్ వాళ్ళు ఇస్తారన్నారు. 4 బహుమతులు ఏంటి? 1, వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇల్లా నజలత్ అలైహిము సకీనా వగషియతుముర్ రహ్మా, కారుణ్యం వారి జీవితాల్లో క్రమ్ముకుంటుంది. వహఫత్ అలైహిముల్ మలాయికా, దైవదూతలు వారిని క్రమ్ముకుంటారు. జకరహుల్లాహు ఫీమన్ ఇందా, అల్లాహ్ వద్ద ఉన్న దైవదూతలతో అల్లాహ్ పేరుతో చెప్తారు, ఫలానా వ్యక్తి నా ఆలయంలో కూర్చున్నారని చెప్పి. ఇక 5వ లాభం ఏంటి? ఇషాన్ తర్వాత భోజనం ఉంటుంది మస్జిద్లో కూర్చునేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు ఒక మాట, ఏమన్నారు? మస్జిద్కి ఎవరైతే నమాజ్ కోసం వస్తారో నడుచుకుంటూ ఒక్కొక్క అడుగుకి 10 పుణ్యాలు 10 పాపాలు క్షమించబడతాయి. 10 పుణ్యాలు దొరుకుతాయి, 10 పాపాలు క్షమించబడతాయి. దర్జాలు కూడా వారివి పెరుగుతాయి అన్నారు, వారి యొక్క స్థాయి పెరుగుతుంది. నెక్స్ట్, మస్జిద్లో వచ్చి కూర్చుంటే ఎప్పటి వరకైతే నమాజ్ కోసం వేచి ఉంటారో అప్పటి వరకు వారు నమాజ్లో ఉన్నట్లే. ఉదాహరణకు ఇప్పుడు మనము నమాజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, మనం దేంట్లో ఉన్నట్లు? నమాజ్లో ఉన్నట్లు. నమాజ్ కోసం వెయిట్ చేయటం మస్జిద్కి వచ్చి నమాజ్లో ఉన్నట్లు. నెక్స్ట్, నమాజ్ అయిన తర్వాత ఎంతసేపు కూర్చుంటాము? కూర్చోడమే, ఏం చేసేది లేదు అక్కడ, కూర్చోడమే. ఎంతసేపు కూర్చుంటారు? అంతసేపు దైవదూతలు వారి గురించి దువా చేస్తూ ఉంటారు. అల్లాహుమ్మా గుఫిర్హు వరహమ్హు, అల్లాహ్ ఈ వ్యక్తిని క్షమించు, ఈ వ్యక్తిపై కరుణించు. మనుషులు దువా చేస్తే కబూల్ అవ్వచ్చు, లేకపోవచ్చు, కానీ దైవదూతలు దువా చేస్తే తప్పనిసరి కబూల్. దైవదూతలు దువాను తీసుకోవాలి అంటే నమాజ్ తర్వాత కాసేపు మస్జిద్లో వెయిట్ చేస్తే చాలు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఫజర్ జమాత్తో చేసుకుంటారో ఫజర్ తర్వాత సూర్యాస్తమైనంత వరకు జికిర్ అస్కార్లో కూర్చొని ఉంటారు. తర్వాత లేచి సూర్యాస్తం అవగానే సూర్యోదయం అవగానే సూర్యోదయం అయినంత వరకు కూర్చుంటారు. సూర్యోదయం అవగానే 2 రకాల నమాజ్ చదువుతారు. ఎప్పటి నుంచి? ఫజర్ నమాజ్ అయిన తర్వాత సూర్యోదయం అయినంత వరకు కూర్చొని 2 రకాల నమాజ్ చదువుతారు. వారికి కామిల్, పరిపూర్ణమైన ఒక హజ్, ఒక ఉమ్రా పుణ్యం దొరుకుతుంది. మస్జిద్లో కూర్చొని 2 రకాలు. ఎప్పుడు? ఫజర్ తర్వాత. ఒక హజ్, ఒక ఉమ్రా. ఎంత కష్టమైన పని! ఇదేమైనా జైఫ్ హదీసా? కాదు, సహీ, బిల్కుల్ సహీ హదీసు. పరిపూర్ణంగా అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, పరిపూర్ణమైన హజ్, పరిపూర్ణమైన ఉమ్రా పుణ్యం దొరుకుతుంది అన్నారు. మస్జిద్కి అంత ఘనత ఉంది. అందుకే అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎవరైతే మస్జిద్ ఈ లోకంలో కడతారో అల్లాహ్ వారి కొరకు జన్నత్లోకి ఇల్లు కడతారు. మం బనా మస్జిదన్ బనల్లాహు లహు బైతన్ ఫిల్ జన్నా. మస్జిద్కి అంత ఘనత ఉంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణం నుండి ఎప్పుడైనా తిరిగి వస్తే ఇంటికి వెళ్ళడం కంటే మస్జిద్కి డైరెక్ట్గా వచ్చేసి 2 రకాతులు చదివి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా తీవ్రమైన గాలి వాన వస్తే, తుఫాను గాలి వాన స్టార్ట్ అవుతే తొందరగా మస్జిద్ వైపుకి వెళ్ళిపోయేవారు. మస్జిద్లో కూర్చొని ధ్యానం చేసుకునేవారు, జికిర్ చేసుకునేవారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అయ్యేటప్పుడు మస్జిద్లో వచ్చేసేవారు. మస్జిద్లో సూర్యగ్రహణం నమాజ్ చదివించేవారు, చంద్రగ్రహణం నమాజ్ చదివించేవారు, ఖుత్బా చెప్పేవారు. కాబట్టి మస్జిద్కి అంత ఘనత ఉంది. ఎవరైతే జుమ్మా నాడు ఫస్ట్ మస్జిద్కి వస్తారో, ముందు మస్జిద్లో అడుగు పెడతారో, వంటె కుర్బానీ చేసే పుణ్యం దొరుకుతుంది. 2వ వ్యక్తికి ఆవు కుర్బానీ చేసే పుణ్యం దొరుకుతున్నారు. 3వ వ్యక్తికి
మేక కుర్బానీ చేసే పుణ్యం దొరుకుతుంది. 4వ వ్యక్తికి కోడి జబా చేసే పుణ్యం దొరుకుతుంది అన్నారు. 5వ వ్యక్తికి కోడి గుడ్డు దానం చేసే పుణ్యం దొరుకుతుంది అన్నారు. ఇమాం గారు ఖుత్బా స్టార్ట్ చేసేస్తే ఆ డోర్ దగ్గర, తలుపుల దగ్గర 2 దేవదూతలు నిలబడి ఉంటారు. వచ్చే వాళ్ళ పేర్లు అందరూ రాస్తూ ఉంటారు. ఎవరెవరు వచ్చారు అందరి పేర్లు రాస్తూ ఉంటారు. ఇమాం గారు మెంబర్పై కూర్చోగానే వాళ్ళు కూడా రిజిస్టర్ కట్టేసి వచ్చి వాళ్ళు కూర్చొని ఖుత్బా ఆలకిస్తారు. ఖుత్బా ఆలకించేటప్పుడు ఎవరు కూడా మాట్లాడొద్దు అన్నారు, ఇమాం గారు తప్ప. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సహాబీ, ఆయన పేరు ఉబై బిన్ కఅబ్, పెద్ద హాఫీజ్, ఉమ్మత్ యొక్క పెద్ద హాఫీజ్ ఉబై బిన్ కఅబ్. ఇంకో సహాబీ ఎవరు, అబూ జర్, ఆయన కూడా హాఫీజే. ఇద్దరు పక్కనే కూర్చొని ఉన్నారు. జుమ్మా నాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తున్నప్పుడు ఇద్దరు పక్కనే కూర్చున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో ఒక ఆయత్ చెప్పారు. ఈ ఆయత్ ఏ సూరాలో ఉంది అని అడిగాడు ఆయన. ఎవరు, అబూ జర్ ఉబై బిన్ కఅబ్ అండి. ఉబై బిన్ కఅబ్ అలా చూశాడు, కోపం చూశాడు. ఇదేంటి ఆయత్ రిఫరెన్స్ అడుగుతూ కోపంగా చూస్తాడండి అని అనుకున్నాడు. జుమ్మా అయిపోయింది. జుమ్మా తర్వాత, ఏమయ్యా ఆయత్ రిఫరెన్స్ అడిగితే కోపంగా చూస్తున్నాడంటే నీ జుమ్మా పోయింది అన్న. ఆయత్ అడిగితే జుమ్మా పోయిందంటాడండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుదాం పదాన్ని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీరు చెప్తున్న బయాన్లో ఈ సూరా యొక్క ఆయత్ రిఫరెన్స్ ఎక్కడుందయ్యా అడిగాను. నా జుమ్మా పోయిందంటాడండి. అవును పోయిందన్నారు. జుమ్మా పోయిందా? అవును అంటే అలా కూడా మాట్లాడకూడదా? అది కూడా మాట్లాడకూడదు. కామ్గా కూర్చోండి అని కూడా చెప్పకూడదు. ముందు జరగండి అని కూడా చెప్పకూడదు. కొంచెం లోనికి వెళ్ళండి అని కూడా చెప్పకూడదు. మాట్లాడకండి అని కూడా చెప్పకూడదు. మరి ఎవరు చెప్పాలి? అన్ని ఇమామే చెప్పాలి. ఆయన తప్ప ఇంకెవరు కూడా మాట్లాడకూడదు. జుమ్మా నాడు ఎవరైనా మాట్లాడితే అది లఘు అన్నారు. జుమ్మా నాడు మీరు మస్జిద్లో రాగానే కూర్చోకండి అన్నారు. ఒక సహాబీ వచ్చి కూర్చున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 2 రకాత్ నమాజ్ చదివి కూర్చో, నిలబడు అన్నారు. ఖుమ్ సల్లరకతై, నిలబడు 2 రకాత్ చదువు, ఆ తర్వాత కూర్చో అన్నారు. జుమ్మా నాడు ఖుత్బా అవుతున్నారు. అలాగే మీరు మస్జిద్లో వచ్చారు జుమ్మా నాడు, ఎక్కడ ప్లేస్ జరిగితే అక్కడ నమాజ్ చదువుకొని కూర్చుంటాను. మనుషుల్ని దాటుకొని వెళ్ళకండి అన్నారు. మనుషుల్ని ఖుత్బా అవుతున్నప్పుడు మనుషుల్ని దాటుకొని వెళ్ళకండి. అలా వెళ్తే జహన్నం యొక్క గోతుల్ని దాటుతున్నట్టు అన్నారు. కాబట్టి డిస్టర్బెన్స్ చేయకూడదు. ఖుత్బా అయినప్పుడు కాన్సన్ట్రేషన్తో, చక్కగా క్రమశిక్షణతో వినాలి. నిగ్రహతతో దాన్ని ఆలకిస్తూ ఉండాలి. ఏం చెప్తున్నారు అనేది జుమ్మాకి అంత ఘనత ఉంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జుమ్మా నాడు దువా కబూల్ అవుతుంది. ఇమాం గారు మెంబర్ మీద చేసిన దువా, మెంబర్ ఖుత్బా ఇస్తారు, ఖుత్బా తర్వాత దువా చేస్తారు, కబూల్ అవుతుంది. కబూల్ ఎక్కువ అవకాశం జుమ్మా నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకసారి జుమ్మా ఖుత్బా ఇస్తూ ఉంటే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వర్షం కోసం దువా చేయండి, పశువులు చనిపోతున్నాయి, నీళ్లు దొరకట్లేదు, పొలాలు ఆరిపోయి, బావిలు ఆరిపోయి, నీళ్లు లేవు, దువా చేయండి. ఆ వ్యక్తి ఎవరు? ఎవ్వరికి తెలియదు. ఎవరు? ఒక అపరిచిత వ్యక్తి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 చేతులు పైకెత్తారు ఇంకా దువా చేయడానికి ఖుత్బాలోనే. ఇంకా ఆయన చేతులు ఎత్తారు, ఉరుముల శబ్దాలు వచ్చాయి, వర్షం స్టార్ట్ అయింది, ఆ కప్పు కారింది. మనదంటే స్లాబు, వాళ్ళది ఆకులతో అల్లినటువంటి ఆ కప్పు, ఖర్జూరపు ఆకులతో ఆ నీళ్లు కారి ఆయన తల మీద పడి అలా కారుతూ గడ్డం కూడా తడిచిపోయి నీళ్లు కింద పడి, ఆ వారం జుమ్మా నుండి మళ్ళా జుమ్మా వరకు వర్షం పడుతూనే ఉంది, ఆగలేదు. మళ్ళా అదే వ్యక్తి లేకపోతే వేరే వ్యక్తి వచ్చాడు, నిలబడ్డాడు. ఓ ప్రవక్త వారు, చాలు చాలు, నదులు నిండిపోయి, బావిలు నిండిపోయి, జంతువులు కొట్టుకుపోతున్నాయి, ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి, వర్షాన్ని ఆపండి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? లా అలైనా ఓ అవులా, ఓ ప్రవక్త, ఓ అల్లా, మాకు ఇంకా అవసరం లేదు, చుట్టుప్రక్కల ఎవరికైతే అవసరం అప్పుడు పంపించు. వర్షం ఆపేయి అనలేదు, పూర్తిగా అయిపోద్ది, అందుకే మాకు ఇప్పుడు అవసరం లేదు, వేరే వారికి చుట్టుప్రక్కల ఎవరికి అవసరం వారికి పంపించి అని అన్నారు. వెంటనే తక్షణమే ఆగిపోయింది, ఆకాశం కనిపించింది. అంటే ఖుత్బాలో దువా కబూల్ అవుతుందని ఇమాం గారు ఖుత్బాలో దువా చేయాలి. అలాగే మనము
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి అజాన్ మరియు నమాజ్ ఇఖామత్కి మధ్య దువా కబూల్. అందుకే 2 రకాల నమాజ్ చదువుకోవచ్చు, దువా చేసుకోవచ్చు. దువా కబూల్ అయ్యే సమయం అది. జుమా నాడు దువా కబూల్ అవుద్ది. అది ఏ సమయం అని కాదు, జుమా నాడు ఎప్పుడైనా. జుమా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఈరోజు మగరిబ్ నుంచి స్టార్ట్ అవుద్ది, రేపు మగరిబ్ వరకు ఉంటుంది జుమా. అంటే ఈరోజు ఏ రోజు? మన ప్రకారం ఏంటి? ఈరోజు ఆదివారం, కానీ ఇస్లాం ప్రకారం ఈరోజు సోమవారం. సోమవారం స్టార్ట్ అయింది, మళ్ళీ సోమవారం మగరిబ్, రేపు మగరిబ్ వరకు సోమవారం ఉంటుంది, మళ్ళీ మంగళవారం స్టార్ట్ అయిపోతుంది. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ధర్మాన్ని అర్థం చేసుకునే అవగాహన ప్రసాదించగలరు. ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. ఇంకా 5 నిమిషాల్లో అజైన్ నమాజ్ 8:30. వజూలు కూడా చేసుకోవాలి కదా. ఒక 10 నిమిషాలు, 5 నిమిషాల్లో వజూలు ఇస్తాం. టైము 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఎవరికన్నా ఏమైనా సందేహం ఉంటే అడగండి. సార్, నిన్న మగరిబ్లో మా చదివే కదా, సూర్య తెలుగు ఫలతో ప్రవక్త ఎప్పుడైనా చదివారు. 3 రకాలలోని సూర్య బాధ్యత చెప్తే సరిపోతుంది. మరి ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. మంచి డౌట్ అడిగారు. ఎందుకంటే సూర్య ఫలక్, సూర్య నాస్తో ఖురాన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఏం సూరా లేదు. కాబట్టి ఆ తర్వాత ఏం చదవాలి అనేది ఉండవు. అలాగేమీ లేదు. మీరు ఒకవేళ ఈ 2 సూరాలు చదివిన తర్వాత ఒకవేళ 3వ రకాతుల్లో సూర్య ఇఖ్లాస్ చదివారనుకోండి, ఏమీ పర్వాలేదు. కానీ సూర్య ఫాతిహా చదివిన నమాజ్ అయిపోతుంది. కేవలం సూర్య ఫాతిహా చదివిన నమాజ్ అయిపోతుంది. కానీ మగ్రిబ్లో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు మగ్రిబ్లో 3వ రకాతులో కూడా ఖిరాత్ చేసేవారు. అంటే ఖిరాత్ అంటే గట్టి కాదు, ఆయన చదువుకునేవారు. ఏం చదివేవారు? రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంతల్ వహాబ్. మగ్రిబ్లో 3వ రకాతులో అబూబకర్ సిద్దిక్ చదివేవారు. దీని అర్థం ఏంటి తెలుసా? ఓ నా ప్రభు, ఇది ఖురాన్ యొక్క ఒక ఆయత్, 7వ సూర 3వ సూర సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 8. ఓ నా ప్రభు, నా హృదయాన్ని హిదాయత్ ఇచ్చిన తర్వాత అపమార్గం వైపు మరల్చవద్దు, నీ వైపు నుండి నాకు కారుణ్యం ప్రసాదించు. వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంతల్ వహాబ్, నువ్వు గొప్పగా వసంపు వాడవు. కాబట్టి 3వ రకాతులో కూడా ఖిరాత్ చేయించని తెలుస్తుంది. ఒకవేళ మనం ఏదైనా వేరే సూరా చదివినా పర్వాలేదు. సూరాన్లో సూరాలు వెనక ముందు చదివినా పర్వాలేదు. కావాలని అలా చదవకూడదు. ఎప్పుడైనా అలా చదవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఉదాహరణకు మేము సూర్య ఫలక్, సూర్య నాస్ ఉన్నాయి, 2 సూరాలు ఉన్నాయి. ఇందులో మొదట సూర్య నాస్ చదివి తర్వాత సూర్య ఫలక్ చదివినా అభ్యంతరం ఏమీ లేదు. అలాగా కావాలని చదవకూడదు. కానీ సూర్య ఫలక్ ముందు చదవాలి, సూర్య నాస్ తర్వాత చదవాలి. అది మంచిది. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా ఖురాన్ ఇప్పుడు ఏ క్రమంలో ఉందో అదే క్రమంలో సూరాలు చదివేవారని హదీస్లో వస్తుంది. ఉదాహరణ నేను ఇస్తాను. మగ్రిబ్లో సున్నత్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి రకాతులో యా అయ్యుహల్ కాఫిరూన్ చదివేవారు, 2వ రకాతులో సూర్య ఇఖ్లాస్ చదివేవారు. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ ముందు చదివేవారు, తర్వాత సూర్య ఇఖ్లాస్ చదివేవారు. అలాగే జుమా నాడు మొదటి రకాతులో సూర్య ఆలా చదివేవారు, ముందు 87వ సూర, తర్వాత గాషియా చదివేవారు, 88వ సూర. అంటే క్రమము, ఖురాన్ ఏ క్రమంలో ఉందో అదే క్రమంలో ఆయన సూరాలు చదివినట్టు తెలుస్తుంది. అలాగే పండగ నమాజ్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందు సూర్య ఖమర్ చదివేవారు. చూసారా? ఇక్కడ కూడా సూర్య ఖమర్, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే సూరాలు చదివేవారు. అలాగే సూర్య ఆలా, సూర్య గాషియా కూడా చదివేవారు పండగ నమాజ్. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమా నాడు సూర్య సజ్దా ముందు చదివేవారు. జుమా నాడు ఫజర్లో సూర్య సజ్దా, 2వ రకాతులో సూర్య అల్ ఇన్సాన్ చదివేవారు. అల్ హతా అల్ ఇన్సాన్ హీన మిన దహర్, సూర్య దహర్ అని కూడా అంటారు, సూర్య ఇన్సాన్ అని కూడా అంటారు. ఇలాగ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా నాడు మగ్రిబ్ నమాజ్లో సూర్య కాఫిరూన్ చదివేవారు మొదటి రకాలు, 2వ రకాలలో సూర్య ఇఖ్లాస్ చదివేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే క్రమంలోనే చదివారు ఎప్పుడు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగని క్రమము తప్పటం తప్పు అని కూడా కాదు. ఎందుకంటే ఉమ్మul ముమినీన్ ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హా ఇదే క్వశ్చన్ అడిగారు.
ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా అన్నారు, నువ్వు ఈ క్రమంలోనే చదవాలి అనుకుంటే మరి సూరా ముందు ఏది దిగింది, ఏ సూరా దిగింది అని అడిగారు. ముందు ఏ సూరా దిగిందండి? సూరే అలక్. ఎన్నో సూరా అది? 97. 97వ 97 కాదు, 96వ సూరా. సూరే అలక్ 96వ సూరా. మరి 96 నంబర్ ఉంది, అది ముందు దిగింది, దానికి ఒకటి పెట్టలేదండి. కాబట్టి సూరే అలక్ దిగింది. సూర్య అలక్ తగిన తర్వాత సూర్య ముద్దస్సిర్ ఇలా దిగాయి. 5వ సూర సూర్య ఫాతిహా దిగింది. మరి ఈ క్రమంలో అలా పెడితే సూర్య ఫాతిహా 5వ సూర వస్తుంది. మరి సూర్య ఫాతిహా ముందెందుకు వచ్చింది? అలా చెప్పారు ఉమ్ముల్ మొమినీన్. అందుకే క్రమం తప్పి కూడా చదవచ్చు, కానీ క్రమంలో చదవడం ఉత్తమము. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తహజ్జుద్ నమాజ్, తరావీ నమాజ్ చదివిద్దామని నిలబడ్డారు. ముందు సూర్య బకరా చదివారు, తర్వాత సూర్య ఆల్ ఇమ్రాన్ చదివారు, తర్వాత సూర్య నిసా చదివారు, తర్వాత సూర్య మాయిదా చదివారు, తర్వాత సూర్య అనామ్ చదివారు. ఇలా క్రమంలో చదివారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయినా లేడీస్కి ఒక డౌట్ ఉందంట, అడుగుతున్నాను ఒకసారి చెప్పండి. వాలేకుం సలాం. చెప్పండి. అదేంటి గురుగారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు కాలం చేసిన మట్టి అయింది అనుకోండి, ఆడవాళ్ళకి నమాజు కరెక్ట్గా చదివిస్తున్నారండి, జుమా నమాజు. మగవాళ్ళు మట్టి అయిందంటే తలకాడ నుంచుని చదివించాలి కదా, ఆడవాళ్ళకి చేసినట్టే మగవాళ్ళకి కూడా మయ్యాన్ని నుంచోబెట్టి చేస్తున్నారు. అది అంటే మాకు జనాజా నమాజ్ చదివించేటప్పుడు ఆడవాళ్ళకి నిలబట్టంలో మగవాళ్ళకి నిలబట్టంలో వ్యత్యాసం చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆడవాళ్ళకైతే మధ్య నిలబడేవారు, మగవాళ్ళకైతే తల దగ్గర నిలబడేవారు. ఎప్పుడైతే తల దగ్గర నిలబడేవారో అందరికీ తెలిసిపోయేది మగవాళ్ళ జనాజా నమాజ్ అని. మధ్య నిలబడేవారు, అప్పుడు తెలిసిపోయేది ఆడవాళ్ళ జనాజా నమాజ్ అని. అదే అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆడవాళ్ళకైతే మధ్య నిలబడాలి ఇమాం గారు, మగవాళ్ళకైతే ఇమాం గారు తల దగ్గర నిలబడాలి. అది. ఇక వజూ చేసుకోండి, టైము అయిపోయింది. అందరు వజూ పారిగెత్తి నమాజ్ చేసుకుందాం.